హాయ్ అండి. తెలంగాణలో అందరూ సర్వపిండి అయితే ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. ఇలా వర్షాకాలంలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనం సర్వపిండి తింటూ ఉంటే అలాంటి టేస్టీ సర్వపిండిని మనం సోరకాయతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. సోరకాయ అయితే మంచి లేతది తీసుకోండి. గింజలు లేనటువంటిది తీసుకోండి. అంటే గింజలు అసలు లేకుండా ఉంటే మొత్తం మనం పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గింజలు ఉంటే బాగోదండి. ఇక్కడ నేను లేత సోరకాయని తీసుకొని పైన తోలంతా తీసివేసాను. ఇలా తోలు తీసేసి ఇలా సన్నని చాపర్ ఉంటే మొత్తం గీరుకోవాలండి. ఒకవేళ గింజలు అలా ఉన్నట్లయితే గింజలు తీసేసి మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. మిక్సీలో కంటే ఇలా చాప్ చేసుకుంటేనే అక్కడక్కడ మనకు సన్నగా సొరకాయ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయకు బదులు ఇలా మనం సొరకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం సొరకాయని మొత్తం గీరుకోవాలండి. ఇక్కడ నేను ఒక 2 చిన్న కప్పుల పిండిని తీసుకుంటున్నాను. ఈ సరపిండికి కొలత అనేది ఏం లేదు. పిండి ఇక్కడ పిండిలోకి కల్మాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, నానబెట్టిన శనగపప్పును వేసుకున్నాను. సొరకాయ అనేది వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా మనం ఇందులో కలుపుకుంటే వాటర్ బదులు చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి, జీరా, కారాన్ని యాడ్ చేశాను. ఉప్పు కారాలు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి నువ్వులు పోసుకోవాలి. ఇష్టం ఉంటే వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు. శనగపప్పు నానబెట్టుకొని యాడ్ చేసుకున్నాను. వీటన్నింటిని పిండిలో బాగా కలుపుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి సొరకాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పిండిలో సొరకాయ పేస్ట్తోనే మొత్తం మనం పిండి అంతా కలుపుకోవాలండి. కొంచెం తక్కువ పడ్డట్టయితే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మొత్తం పిండిలో కలుపుకోవాలి సొరకాయని. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేసినట్లయితే వీడియోస్ అన్నీ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కలిపిన పిండిలో కొంచెం పేస్ట్ తక్కువ పడిందండి. కొంచెం వాటర్ని జల్లుకొని ఈ విధంగా మెత్తగా పిండిని కలుపుకోవాలి. పిండి మనం లేట్ చేస్తున్న కొద్దీ బాగా లూజ్ అవుతుందండి. పిండి కలుపుకోగానే మనం గిన్నెలో నూనె పోసుకొని మొత్తం పిండిని అటు ఇటు ఒత్తుకుంటూ సరిపిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నె అనేది కొంచెం మందంగా ఉంటేనే సరిపిండి అనేది మనకు ఈవెన్గా కాలుతుందండి. ఇలా గిన్నెకి ఆయిల్ పోసుకొని మొత్తం గిన్నెకు రుద్దాలండి. ఆయిల్ని కొంచెం మందం గిన్నె అయితే ఈవెన్గా కాలి చాలా బాగుంటుంది. మొత్తం పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా గిన్నెకు మొత్తం పిండిని అంతా స్ప్రెడ్ చేయాలి. నిదానంగా అంత సైడ్లో కూడా పల్సగా మధ్యలో కొంచెం మందంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో మందంగా ఉంటేనే సెగకు అనేది కరెక్ట్గా తాకి ఈవెన్గా కుక్ అవుతుంది. చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ అంతా మంచిగా అబ్జర్వ్ అయ్యి సరపిండి అనేది మంచిగా కరకరలాడుతూ ఉంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మనం పెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలకి గిన్నెను అటు ఇటు కలుపుకుంటూ 2-3 సార్లు చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి అయితే మంచిగా ఆయిల్ అనేది పైన తగులుతూ ఉంటుంది మనకు కొద్దిసేపటికి. ఆ తర్వాత మనం కుక్ చేస్తున్న కొద్దీ ఆయిల్ అంతా అబ్జర్బ్ అయ్యి మంచిగా కుక్ అవుతుందండి. లోపల ఫ్రై అవుతుంది. ఈ విధంగా సరపిండి అయితే రెడీ అవుతుంది. గిన్నెని అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తెలంగాణ స్పెషల్ సొరకాయ సరపిండిని మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.